హాయ్ అండి. అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. భారత ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ రికార్డు స్థాయిలో క్లెయిమ్ల పరిష్కారం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,00,00,000 కోట్ల విలువైన క్లెయిమ్లను 5 కోట్ల దరఖాస్తులకు ఆమోదం. భారత ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ క్లెయిమ్ల పరిష్కారంలో మరో గొప్ప రికార్డును నెలకొల్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా దరఖాస్తులను పరిశీలించి దాదాపుగా 2,00,00,000 కోట్ల విలువైన క్లెయిమ్లను ఆమోదించినట్లు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. ఈపీఎఫ్ఓ క్లెయిమ్ల కొత్త రికార్డు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 25,932 కోట్ల క్లెయిమ్లు చెల్లింపులు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,45,00,000 క్లెయిమ్లు పరిశీలించి 1,82,838 కోట్ల చెల్లింపులు. గత ఏడాదితో పోలిస్తే క్లెయిమ్ల పరిష్కారం రేటు గణనీయంగా పెరిగింది. ఇప్పటికి 58 కోట్ల క్లెయిమ్లు ఈపీఎఫ్ఓ పరిష్కరించినట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందు మరొక 2 నెలలుండగా గతేడాది క్లెయిమ్ల సంఖ్యను మించే అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ క్లెయిమ్ల ప్రాసెసింగ్ ఎలా వేగంగా జరిగిందంటే సాంకేతిక విప్లవమే కారణం. ఈపీఎఫ్ఓ క్లెయిమ్ ప్రాసెసింగ్ అనేది ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ వ్యవస్థ ద్వారా మరింత వేగవంతంగా, పారదర్శకంగా అయితే చేపట్టగలిగింది. సభ్యుల ప్రొఫైల్ అప్డేట్ సులభతరం. డేటా అప్డేట్, కేవైసీ వ్యాలిడేషన్ ప్రక్రియను తక్కువ సమయంలో పూర్తి చేసేలాగా మార్పులైతే చేసి పెట్టారు ఇప్పుడు. పీఎఫ్ ఖాతా బదిలీ సౌలభ్యం. ఉద్యోగుల సంస్థ మారినప్పటికీ ఆన్లైన్ ద్వారా పీఎఫ్ ఖాతాలను సులభంగా బదిలీ చేసుకునే అవకాశం అయితే అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదుల పరిష్కారం. క్లెయిమ్ల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు డిజిటల్ ఫిర్యాదు మేనేజ్మెంట్ వ్యవస్థ ప్రవేశపెట్టింది. ఆటోమేటెడ్ క్లెయిమ్ సెటిల్మెంట్ పెరుగుదల. గత ఆర్థిక సంవత్సరంలో 89.52 లక్షల ఆటో క్లెయిమ్ పరిష్కారం అవగా ఈ సంవత్సరంలో ఈ సంఖ్య రెట్టింపుకు పెరిగినట్టు సమాచారం. కేంద్ర కార్మిక శాఖ ప్రకటన. ఈపీఎఫ్ఓ సంస్కరణల ఫలితం. కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ ఈపీఎఫ్ఓ సంస్కరణలు ఫలవంతం కావడంతో క్లెయిమ్ల ప్రాసెసింగ్ వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. ఆటోమేటెడ్ సిస్టమ్, డిజిటల్ సేవలు, మెరుగైన డేటా ప్రాసెసింగ్ వల్లనే ఈ ఘనత సాధించామని పేర్కొన్నారు. సభ్యుల ప్రొఫైల్ మార్పులను సులభతరం చేయడము, క్లెయిమ్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయడము, పీఎఫ్ ఖాతాలను సులభంగా బదిలీ చేసుకునే అవకాశం కల్పించడం, కనీస డాక్యుమెంటేషన్తో క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడం. ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు. దీనివల్ల తక్కువ సమయంలో క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయాలను పొందగలుగుతారు. ఆటోమేటిక్ సెటిల్మెంట్ ద్వారా క్లెయిమ్ రిజెక్షన్ అనేది ఎక్కువ రిజెక్ట్ అయితే అవ్వవు. డిజిటల్ ప్రాసెసింగ్ వల్ల మానవ తప్పిదాల రహిత క్లెయిమ్లు ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. సభ్యుల ఖాతా సమాచారం త్వరితగతిన అప్డేట్ చేయడం, కస్టమర్ సపోర్ట్ వ్యవస్థ మరింత సమర్థవంతం చేయడం. మొత్తానికి భవిష్యత్తులో ఈపీఎఫ్ఓ లక్ష్యాలు: క్లెయిమ్ ప్రాసెసింగ్ను మరింత వేగవంతం చేసి పూర్తిగా డిజిటలైజ్ చేయడము, పీఎఫ్ ఖాతాలను ఆధార్, పాన్ లింకు చేయడం ద్వారా మరింత పారదర్శకత అందించడం, ఉద్యోగులకు డిజిటల్ ఫిర్యాదు పరిష్కారం కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తేవడము, ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలను మెరుగుపరచడము. తక్షణమే మీ ఈపీఎఫ్ఓ ఖాతా స్టేటస్ అయితే తెలుసుకోండి. ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా యూఎంఏఎన్జీ యాప్ ద్వారా మీ పీఎఫ్ ఖాతా వివరాలను పరిశీలించండి. కేవైసీ, ఆధార్, పాన్ లింకు చేసుకోండి. క్లెయిమ్ ప్రాసెసింగ్ మరింత వేగవంతంగా జరుగుతుంది. క్లెయిమ్ రిజెక్ట్ అయితే కారణాన్ని తెలుసుకుని వెంటనే సరిచేసుకోండి. మీ సంస్థ తరపున పీఎఫ్ చెల్లింపు సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూడండి. ఈపీఎఫ్ఓ సేవలు మరింత వేగవంతం అవ్వడంతో ఉద్యోగుల భవిష్య నిధి మరింత ఉపయోగకరంగా అయితే ఇప్పుడు మారింది.